కీర్తన గ్రంథము, మనం ఇందాక చదువుకున్న కీర్తన గ్రంథంలో 37వ అధ్యాయము గుండె రావు గారు ప్రార్థన చేస్తారు మెసేజ్ గురించి. మైక్ రావు గారికి ఇవ్వండి. కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 22వ వచనం. యెహోవా ఆశీర్వాదము నొందిన వారు భూమిని స్వతంత్రించుకుందురు. యెహోవా ఆశీర్వాదము నొందిన వారు భూమిని స్వతంత్రించుకుందురు. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, మహోన్నతుడా, మహాగణుడా, మహాపరిశుద్ధుడా, మహాప్రేమ కలిగిన తండ్రి యెహోవా, ఎలోహిం, అవిను, అదోనై, ఎల్ షద్దై, ఇశ్రాయేల్, నీది పరిశుద్ధ నామమునకు స్తోత్రములు 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 తండ్రి. యెహోవా మెస్సయా, నీది పరిశుద్ధ నామమునకు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నాయన. గడిచిన నెల పొడుపు నుంచి ఈ నెల ఆరంభ దినం వరకు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి మమ్మల్ని అందరినీ నెల పొడుపు ఆరాధనకు నీ మందిరానికి నడిపించిన తండ్రి, మీకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుకుంటున్నాము నాయన. ఇప్పటి వరకు అయ్యా మేము చేసిన మా స్తుతుల మీద మీరు దుర్గాన్ని నిర్మించుకున్నారు అయ్యా. బిడ్డలు పాడిన పాటల ద్వారా మీరు ఘనత, మహిమ, ప్రభావం పొందుకున్నారు తండ్రి, మీకు స్తోత్రం చెల్లించుకున్నాం నాయన. అయ్యా ఇప్పుడు నీ దాసుడు అయ్యా జనార్దన్ బ్రదర్ వాక్యం చెప్పడానికి నీ సన్నిధిలో నిలబడి ఉండగా ఆయన ద్వారా మీరే మాతో మాట్లాడండి. మాకు కావలసిన ఆత్మీయ ఆహారాన్ని నీ బిడ్డ ద్వారా మాకు అందించమని వేడుకుంటున్నా తండ్రి, మీకు స్తోత్రం నాయన. ఆయన నోటిని మీరు బోరగా వాడుకొని మాకు కావలసిన ఆత్మీయ ఆహారాన్ని అనుగ్రహించమని వేడుకుంటూ అయ్యా నీ బిడ్డను మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ కొద్ది మనవలు యాశ్వాహం మెస్సయ్య కది పరిశుద్ధ నామంన మిక్కిలి వినయంతో బ్రతిమాలి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ రావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు అర్థమైంది కదా ఈ రోజున మనము ధ్యానించుకుంటున్న విషయం ఏమిటో. ఈరోజు ఉదయకాలమున ఎందరూ అనుదిన కృప చూశారు? ఇక్కడున్నవారు ఎందరు అనుదిన కృప చేయలు స్పష్టంగా నాకు కనబడేటట్టు ఎత్తండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి అనుదిన కృపను చూడు వారికి కూడా డబుల్ థ్యాంక్స్, ఎందుకంటే రేపటి నుంచి మీరు చూడబోతున్నారు కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. సో అనుదిన కృప ద్వారా చాలామంది మరి బలపరచబడుతున్నారు. మాకు చాలామంది ఫోన్లు చేస్తున్నారు. మరి మన సబ్స్క్రైబ్ వాళ్ళు కాకుండా ఎక్కువ బయట వారు ఎక్కువ చూస్తున్నారు అనుదిన కృప గత 10 days నుంచి. కాబట్టి యవనస్తుల ప్రయాసాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు దీవించబడండి, అనేకులు దీవించబడినట్లుగా. ఈ దినమున ఈ ఉదయకాలం అనుదిన కృప వాక్యం అదే, యెహోవా ఆశీర్వాదము నొందిన వారు భూమిని స్వతంత్రించుకుంటారు. సో ఆయన ఆశీర్వాదము నొందిన వారికి అనేకమైన మేళ్ళు, అనేకమైన దీవెనలు, అనేకమైన ఆశీర్వాదములు మనకు చాలా సులువుగా మనకు అందరి నోట ఉండే మాట అయింది యెహోవా ఆశీర్వాదము. అందరూ చెప్పాలి ఏమిస్తుంది? యెహోవా ఆశీర్వాదము, ఐశ్వర్యం. ఇది కావాలన్న వాళ్ళు అందరూ ఒకసారి చేతులు ఎత్తండి. ఎవరికి కావాలి? ఎందరికి కావాలో అందరూ. హల్లెలూయా. సో ఆశీర్వాదము అనగా ఐశ్వర్యం అవసరం లేని వారు ఈ భూమి మీద ఎవరు ఉండరు. ఐశ్వర్యం అవసరం లేని వారు. అయితే ఐశ్వర్యము నరుల కష్టార్జితం చేత ఎక్కువ కాదు అనేది కూడా మనకు తెలుసు. పరలోకపు తండ్రి యొక్క ఆశీర్వాదమే మనకు ఐశ్వర్యం ఇస్తుంది. అయితే అది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ దేనిని స్వతంత్రింప చేస్తుంది? ఈ భూమి మీద మనము లోకములో యాత్రలోకి వచ్చాము. ఈ యాత్రలో జీవించినంత కాలము ఏమేమి మనము ఆయన ఆశీర్వాదం వలన మనం ఏమేమి స్వతంత్రించుకుంటాము, ఏవేవి స్వతంత్రించుకోవాలని ఉంది? ఓన్లీ ఐశ్వర్యం ఒకటేనా? ఐశ్వర్యం ఒకటి ఉంటే సరిపోతుందా? ఇంకేది అవసరం లేదా? ఐశ్వర్యం ఒకటే అవసరం ఉన్నదా? వాళ్ళు చేతులెత్తండి. కాదు, ఐశ్వర్యం ఒకటి సరిపోదు. అనేకమైన మరి ఆయన ఆశీర్వాదం వెనకాల దాగి ఉన్న అనేకమైన మరి మేలులను, అనేకమైన దీవెనలను, అనేకమైన ఆశీర్వాదములను, అనేకమైన మరి ఏవేవి మనము ఈ భూమి మీద స్వతంత్రించుకోవాలో మొదటి సమూయేలు గ్రంథంలో 2వ అధ్యాయము హన్నమ్మ
మరి తను మేలు పొందుకున్న తర్వాత ఆమె ఒక ప్రవక్తినిగా ప్రవచిస్తుంది అక్కడ. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమిగల వారిని పెంటకుప్ప మీద నుండి హల్లెలూయా హల్లెలూయా. ఎవరినట? దరిద్రులను తీసుకువెళ్ళి అధికారులుగా నిలబెట్టేది ఎవరు? దరిద్రులను నేల మంటిలో నుంచి, మట్టి లాంటి వారిని అంటే లేమిగల వారిని, సో బీదలైన వారిని, కడుబీదలైన వారిని తీసుకెళ్ళి ఆయన ఉన్నతమైన స్థానములో నిలబెట్టగల సమర్థుడు, శక్తిమంతుడు. చాలామంది ఏంటంటే ధనవంతులే ఉన్నతమైన స్థానానికి వెళుతారు అని అనుకుంటుంటారు. కానీ ఆ హన్నమ్మ తన జీవితంలో పొందుకున్న మేలును నిండా హృదయంతో నింపుకొని సో రాబోయే తరాలకు ఆమె ఒక ప్రవచనాలు తెలియపరుస్తుంది. ఒక ప్రవక్తనిగా, ఒక శ్రేష్టమైన ఆయన ఆత్మచేత అభిషేకించబడి, ఆయన ఆత్మచేత నింపబడి, ఆయన ఆత్మలో ఆమె పరవశిస్తూ ఆమె ఈ మాటలు రాస్తున్నది. సో ఆమె కుమారుడు ద్వారా మరి దరిద్రపు స్థితిలో అనగా ఎక్కడున్నాడు? దొర్రెలు గొడ్డిలో ఉన్నాడు దావీదు గారు. ఆ దావీదు గారిని సింహాసనం ఎక్కించబోతున్నాడని ఈమె ప్రవచనము చెప్తుంది. అది తన కుమారుని ద్వారా ఆ కార్యము జరగబోతుందని. చూడండి, పరమ తండ్రి ఆ హన్నమ్మ ద్వారా ఎంత శ్రేష్టమైన మాట పలికిస్తున్నాడు. దరిద్రులను లేవనెత్తి సింహాసనం మీద కూర్చుండబెట్టేవాడు. నిజంగా మనం ఎన్నో మార్లు ధ్యానించుకుంటాం కదా. వాళ్ళ తల్లిదండ్రికి 7 కుమారులు ఉన్నట్టుగానే భావిస్తున్నారు వాళ్ళు. వారికి 8 మంది కుమారులు. దావీదు గారు 8వ కుమారుగా ఉన్నప్పటికీ వారు తల్లిదండ్రి దృష్టికి 7 కుమారులు అన్నట్టుగా భావిస్తున్నారు. ఆ 8వ అతను అసలు వాళ్ళ దృష్టికి లెక్కనే లేడు. ఏదో అలా గొర్రెల దొడ్డిలో ఉన్నాడు, గొర్రెలను కాస్తున్నాడు, ఆ యొక్క అడవిలో ఉన్నాడు. ఎందుకు? ఈ సమూయేలు గారు వచ్చి నీ కుమారులను రప్పించు అంటే ఒక్కొక్కరిని వచ్చినప్పుడు 7 దగ్గరకు వచ్చి ఆగిపోయాడు. ఏంటి అంటే ఆయనే పొరపడుతున్నాడు. సమూయేలు గారు, పరలోకపు తండ్రి నాతో మాట్లాడిందేమైనా అబద్ధమైన అపస్వరమా? ఆయన స్వరం వినే కదా నేను వచ్చాను. ఆయన స్పష్టంగా నాతో మాట్లాడితేనే కదా యెషయి కుమారులలో ఒకరిని నువ్వు అభిషేకించు అని తెలియపరుస్తేనే కదా. ఏంటి ఈయన కుమారులు అందరూ ఇంతే అంటున్నాడు ఏంటి? చివరికి అడుగుతున్నాడు, ఏంటయ్యా నీ కుమారులు ఇంతేనా, ఇక లేరా అంటే ఇంకొకడు ఉన్నాడులే కడవడివాడు, వాడు గొర్రెల దొడ్డిలో ఉన్నాడు. సో హన్నమ్మ తన కుమారుని ద్వారా జరగబోయే కార్యాన్ని ఆ యొక్క దేశం యొక్క ఆ యొక్క సింహాసనమును ఎక్కించబోయే ఆ దావీదు గారి గురించి ఆమె ప్రవచనము పలుకుతున్నట్టుగా మనం చూడవచ్చు. సో ఆయన యొక్క ఆశీర్వాదము, యెహోవా ఆశీర్వాదం ఏమిస్తుంది? సింహాసనం ఎక్కిస్తుంది పరిశుద్ధులారా. సో ఎవరిని? ఉన్నతమైన స్థానంలో ఉన్నవారినే కాదు, దీన దరిద్రులను సైతము, బీదవారిని సైతము, మట్టిలో ఉన్నవారిని సైతము, సో విద్యాబుద్ధులు అంతగా లేని వారిని సైతము ఆయన ఉన్నతమైన స్థితిలో ఆయన నిలబెట్టగల శక్తిమంతుడు, సమర్థుడు. సుమా, శక్తిమంతుడు, సమర్థుడు. పరమతండ్రి మీకు స్తోత్రములు, పరమతండ్రి మీకు స్తోత్రములు. మనకు తెలుసు కదా, హానోకు గారిని 243 సంవత్సరాలు ఎన్ని కింగ్డమ్స్ మీద, ఎన్ని రాజ్యాల మీద? 130 సామ్రాజ్యాల మీద. నిజంగా ఇది ఒకసారి ఆలోచించుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడు ఒక రాష్ట్రాన్ని లేక మరి ఒక జిల్లాను పరిపాలించడమే ఇంత ఎలక్ట్రానిక్ మీడియా, ఇంత సోషల్ మీడియా, ఇన్ని ప్రసార మాధ్యమాలు ఉంటేనే సాధ్యమవడం లేదు. ఆ రోజులలో ఏమున్నది? 130 అంటే ప్రపంచమంతట్లో ఉన్న 130 సామ్రాజ్యాలను ఏకతాటిపైన నడిపించగలిగాడు హానోకు గారు. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరం కాదు, 100 సంవత్సరాలు కాదు, 243 ఇయర్స్ నీతియుక్తమైన పరిపాలన. సో ఉన్నతమైన స్థానంలో మరి హానోకు గారు నిలబెట్టాడు. కాబట్టి అందుకే హానోకు గారు కొనిపోబడ్డారు. తర్వాత అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల యొక్క సంతతి నుంచి వచ్చిన వారిని అబ్రహాము గారిని అయితే ఒక సందర్భంలో ఆ మక్ఫేల గుహను కొనాలనుకున్నప్పుడు వారు ఏమంటారు? వాళ్ళు ఆ చేతు కుమారులు, అయ్యా నువ్వు మా మధ్యలో ఏమంటారు? మహారాజుగా ఉన్నావు. నువ్వు ఎలా ఉన్నాడట
అబ్రహాం గారు మహారాజు. అసలు ఆయన అన్య దేశంలోకి వెళ్ళాడు, అన్య దేశంలో ఉంటున్నాడు. ఆ దేశాన్ని అప్పుడు ఆయన స్వతంత్రించుకోలేదు. కానాను దేశమును ఆయన ఒక మరి పరమ తండ్రి ఐగుప్తుకు వెళ్ళమంటే ఐగుప్తు వెళ్తున్నాడు, కానాను వెళ్ళమంటే కానాను వెళ్తున్నాడు, ఇంకో దేశం అంటే వెళ్ళమంటే ఇంకో దేశం వెళ్తున్నాడు. అక్కడ మరి శారమ్మ నిద్రించినప్పుడు ఆ మక్ఫేల గుహను కొన్నప్పుడు డబ్బులు చెల్లిస్తానంటే, అయ్యా ఓ అబ్రహాము, నువ్వు మా మధ్యలో మహారాజులాగా ఉన్నావు, నీకు ఏది కావాలో తీసుకో, నీకు ఫ్రీగా ఇచ్చేస్తాము, నీకోసం నీకు మాకు ఒక విలువనా లెక్కన ఆ 400 మరి ఆ షెకెల్స్ అని అంటుంటారు అన్నట్టు. కాబట్టి ఆ వారి సంతతిలో నుంచి అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల యొక్క సంతతిలో నుంచి మరి యోసేపు గారిని ఉన్నతమైన స్థానములో నిలబెట్టాడు. ఉన్నతమైన స్థానంలో, ఎలాంటి స్థితిలో? జైలులో, ఎవరు అండగా లేరు, ఎవరు నా అన్నవారు లేరు ఆయనకు. కానీ పరలోకపు తండ్రి మరి ఆయనకు జ్ఞానమునిచ్చి, మరి ఎలాంటి జ్ఞానము సుమా, ఎలాంటి జ్ఞానము? ఆ రోజులలో మరి ప్రపంచమంతటా ఆ బాబేలు గోత్రం దగ్గర భాషలు తారుబారు చేయబడిన తర్వాత ప్రపంచమంతటా దాదాపుగా 70 భాషలు ఉండేటివట. ఆ 70 భాషలు వచ్చిన వారే ఐగుప్తుకు ఆ ఫరో సింహాసనం ఎక్కుతాడు. అదేవిధంగా ప్రధానమంత్రి అవ్వాలంటే కూడా దాదాపు కనీసము 35 లాంగ్వేజెస్ రావాలి. ఎవరు ఫరోకు 70 వస్తే కనీసం ఒక 35 లాంగ్వేజెస్ రావాలి ఆ ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ ఎక్కే అతనికి. అయితే ఇతనికి వచ్చిన 2 భాషలే. ఒకే ఒక్క రాత్రి పరలోకపు తండ్రి తన దూతను పంపించి ఎన్ని భాషలు నేర్పించాడు చెప్పండి? ఎన్ని భాషలు? 70 లాంగ్వేజెస్ ఒకే ఒక్క రాత్రి. సో ఆ జ్ఞానాన్ని చూసి ఫరో ముగ్ధుడు అవడమే కాదు, ఐగుప్తు దేశమంతా కూడా ఆయనకు సాగిలపడ్డారు. ఐగుప్తు దేశమంతా కూడా ఇలాంటి జ్ఞాని, ఆయన అందము, ఆయన తెలివి, ఆయన తెలివితేటలు అవన్నీ చూసి. కాబట్టి ఎక్కడి నుంచి? ఒక జైల్లో నుంచి దీనస్థితిలో ఉన్న యోసేపును ఉన్నతమైన స్థానమునకు, సింహాసనము అంటాడు కదా ఫరో, ఒక సింహాసనం విషయంలోనే నేను నీకన్నా ఎక్కువ, కానీ అన్ని నువ్వే డిసిషన్ తీసుకో, అన్ని ఏర్పాట్లు నువ్వే చేసుకో, అన్ని శాసనాలు నువ్వే తయారు చేయి, నువ్వు ట్యాక్సెస్ అన్నీ నువ్వే వసూలు చేయి. సో పంట సమృద్ధిగా పండబోతుంది, నువ్వే గోడౌన్స్ కట్టించు. ఆ గోడౌన్సే పిరమిడ్స్. ఆయన కట్టించిన గోడౌన్స్ ఎవరు? యోసేపు గారు కట్టించిన గోడౌన్స్ ఏంటి? గోడౌన్స్ కాదవి, ఆయన కట్టించింది పిరమిడ్స్. పిరమిడ్స్లో ఆ ధాన్యాన్ని దాచిపెట్టారు. పిరమిడ్స్లో దాచిపెట్టబడిన ధాన్యము పాడవలేదు. మిగతా వారు ఐగుప్తులు అందరూ వారు ధాన్యము దాచిపెట్టుకున్నారు, అవి పాడైపోయింది. సో ఫరో గారికి యొక్క అధికారం మొత్తమును యోసేపు గారికి ఇచ్చాడు. యోసేపు గారికి ఎవరిస్తున్నారు ఈ జ్ఞానమును? సో ఆయన ఆశీర్వాదము ఆయనను ఒక ఉన్నతమైన స్థానములో నిలబెట్టింది. పరమ తండ్రి మీకు స్తోత్రములు. కీర్తన గ్రంథం మనం చదివిన కీర్తన గ్రంథం అలానే పెట్టుకోండి. 37వ అధ్యాయములో 7, 8, 9 వచనాలు. యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. తన మార్గమున వర్ధిల్లు వాని చూసి వ్యసనపడకుము. దురాలోచనను నెరవేర్చుకుని వాని చూచి వ్యసనపడకుము. కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము. వ్యసనపడకుము, అది కీడుకే కారణము. కీడు చేయువారు నిర్మూలమగుదురు. యెహోవా కొరకు కనిపెట్టుకొనువారు దేశమును స్వతంత్రించుకుందరు. హల్లెలూయా. ఏం స్వతంత్రింపజేస్తాడట? ఎవరి కొరకు కనిపెట్టుకుంటే? ఆ పరలోకపు తండ్రి యొక్క కార్యముల కొరకు, ఆయన చేసే అద్భుతముల కొరకు, ఆయన చేసే ఆశ్చర్యకరముల కార్యముల కొరకు మనం కనిపెట్టుకొని ఉంటే. సో మనము కనిపెట్టుకోము, మనకు ఓర్పు సహనము చాలా తక్కువ. సో మరి ఈ రోజులలో అయితే ఏంటట, ఇప్పుడు ఈ టెక్నాలజీ ఎక్కువ డెవలప్ అయిన రోజులలో ఏంటట, దేవతలను మార్చేస్తున్నారా? ఈరోజు ఒక దేవుడు, రేపు ఒక దేవుడు. ఇంకా కొందరు ఏంది చర్చెస్ మార్చేస్తుంటారట, ఇంకా కొందరు ఇక రకరకాలు. సో కానీ ఆయన కొరకు కనిపెట్టుకొని వారు అని అందుకే అంటున్నాడు, యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకున్నాడు. అబ్రహాము గారు 100 సంవత్సరాల వయసులో ఆయన ఆశీర్వదించబడ్డాడు, గర్భఫలము చేత దర్శించబడ్డాడు. 430 సంవత్సరాలు ఇజ్రాయిల్ ఐగుప్తులు కనిపెట్టుకొని ఉన్నారు. 400 సంవత్సరాలు కనిపెట్టుకొని ఉన్నారు. పాలు తేనెలు ప్రవహించే దేశమునకు ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చి నడిపించబడినారు. కాబట్టి పరిశుద్ధులారా, మన శ్రమలలో, బాధలలో, మన ఇరుకుల్లో, ఇబ్బందులలో మనం ఏంటి, ఎవరిని చూసట మరి తన మార్గమును వర్ధిల్లే వారు మనం చూస్తుంటాము. అనేకులను వారు అన్యులుగా ఉన్నారు. ఇందాక ఆనందరావు తమ్ముడు చెప్పాడు కదా, అలాంటి వారి మధ్యలో ఉన్నాడు. తనకు కూడా అనుమానం వచ్చిందట, ద్విమనస్కులోకి వెళ్ళిపోయాడట. ఓహో, అది నిజమా ఏంటి, అది కూడా నిజమా ఏంటి, అది కూడా
సో పరిశుద్ధమైన నామమును ధరించుకొని పరిశుద్ధమైన నామములో మరి బాప్తిసం తీసుకొని పరిశుద్ధ పండుగలు ఆచరిస్తున్న వ్యక్తి మరి మన చుట్టూ ఉన్న వారిని బట్టి, మనమున్న సహవాసం చేస్తున్న వారిని బట్టి కొన్నిసార్లు మనము మరి తొట్టిల్లుతుంటుంటాము. సో కాబట్టి అలాంటి వారిని చూసి వ్యసనపడకూడదు. దురాలోచన నెరవేర్చుకుని వారిని చూసి నీవు విసుగు చెందొద్దు. కోపము నువ్వు మాను, ఆగ్రహం విడిచిపెట్టు. అయితే వ్యసన పడితేవా అది కీడుకే కారణము. కీడు చేసేవారు వారు నిర్మూలమైపోతారు. కానీ నీవు యెహోవా కొరకు కనిపెట్టుకును, నువ్వు దేశమును స్వతంత్రించుకుంటావు. ఉన్నతమైన స్వతంత్రము, ఉన్నతమైన స్థానము నువ్వు పొందుకుంటావు. అదే 37వ అధ్యాయము 29వ వచనం చూసినట్టయితే, కీర్తన గ్రంథం 37:29, నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుంటారు. ఎవరు భూమిని స్వతంత్రించుకుంటారట? పరిశుద్ధులారా, ఎలోం బిడ్డలారా, నీతిమంతుడైన అబ్రహాము యొక్క విశ్వాసము ద్వారా అబ్రహాము పిల్లలవుతున్న మనము, అబ్రహాము గారి యొక్క అడుగుజాడల్లో నడిచే మనము, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల వంశములో నుంచి వచ్చిన, దావీదు గోత్రం నుంచి వచ్చిన నజరేయుడైన యాషువా మెస్సీయ రక్తము ద్వారా కడగబడిన పరిశుద్ధులారా, ఆయన విశ్వాసము ద్వారా, ఆయన రక్తము ద్వారా కడగబడిన మనము నీతిమంతులుగా ఎంచబడుతున్నాము. సో నీతిమంతులు ఏమి స్వతంత్రించుకుంటారు? నీతిమంతులు మరి భూమిని స్వతంత్రించుకుంటారు. ఇంకెవరు స్వతంత్రించుకుంటారు భూమిని చెప్పండి? అందరికీ తెలిసిన మాట ఇది. కొండ మీద ప్రసంగం, కొండ మీద యాషువా మెస్సీయ కొండ మీద ప్రసంగము. ఎవరు భూమిని స్వతంత్రించుకుంటారు? సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. సాత్వికులు ధన్యులు. సో సృష్టి యావత్తులో ఇప్పటి వరకు సాత్వికుడుగా గుర్తెరిగిన వారు ఎవరు? గుర్తించబడిన వారు ఎవరు? మోషే గారు సాత్వికుడు కాబట్టి ఆయన మరి భూమిని స్వతంత్రించుకోవడం అనగా ఏమేమి స్వతంత్రించుకున్నాడు? ఆయన కూషు దేశములో 40 సంవత్సరాలు రాజుగా పరిపాలన చేయడము, అంతేకాకుండా ఆయన 40 సంవత్సరాలు ఇజ్రాయిలను అరణ్యములో, సో ఒక్కడే అసలు ఎన్ని వేదనలు భరించాడో, ఎన్ని బాధలు భరించాడో, ఎన్ని శ్రమలు భరించాడో, ఎన్ని మార్లు ఇజ్రాయిల్ గురించి ఎన్ని మార్లు అడ్డుపడ్డాడో, వారిని శాపమునకు, పాపమునకు, శిక్షకు గురి కాకుండా ఒక్కడే అడ్డుపడ్డాడు. చివరికి ఏమంటాడు? అయ్యా, నీవు వానికి ఇంకా క్షమించకపోతే నా పేరు నీ జీవగ్రంథంలోంచి తీసివేయి. ఎవరన్నా అనగలుగుతారా? సో కాబట్టి ఆయన సాత్వికుడు కాబట్టి ఆయన ఈ భూలోకములో ఆయన ఉన్నతమైన స్థానంలో నిలబడ్డాడు. మరి ఉన్నతమైన ఫరో కుమార్తెగా పెరిగాడు. సో ఆ యొక్క ఐగుప్తు ధనమును దాన్ని ఎంచుకోలేదు, అది గొప్ప భాగ్యం అనుకోలే. కానీ తన ప్రజల శ్రమను చూశాడు, తన ప్రజల వేదనలు చూశాడు, తన ప్రజల యొక్క బాధలు చూశాడు. సో ఆ యొక్క సింహాసనాన్ని త్యజించుకున్నాడు. కానీ మళ్ళీ పరలోకపు తండ్రి ఆయనకు జ్ఞాన వివేచన ఆత్మనిచ్చి కూషు దేశము పైన 40 సంవత్సరాలు రాజుగా సింహాసనం ఎక్కించాడు. ఆయన ఇక్కడ ఐగుప్తులో కోల్పోయాడేమో, కానీ ఆయనను ఎక్కడో ఒక చోట ఇంకో తనది కాని దేశంలో తన ప్రజలు కాని ప్రజల మధ్యన సో అక్కడికి తీసుకువెళ్ళి కూషు దేశములో ఆయనను రాజుగా 40 సంవత్సరాలు నీతియుక్త పరిపాలన తర్వాతనే మళ్ళీ హోరేబు కొండ యుద్ధకు రావడము, మళ్ళీ ఇజ్రాయిల్ ఐగుప్తు దేశము రావడము, వారిని విడిపించుకొని పాలు తేనెలు ప్రవహించేది. అనగా 18 సంవత్సరాల వయసులో ఆయన వెళ్ళిపోతే, అరణ్యములకు వెళ్ళిపోతే, కూషు దేశం మీద 40 సంవత్సరాల పరిపాలన. సో మళ్ళీ అరణ్య యాత్రలో 40 సంవత్సరాలు. సో ఆయన జీవించిన కాలమంతా మరి ఆయన సంతోషించింది, సుఖం అనుభవించింది. భార్యతో కానీ పిల్లలతో కానీ చాలా కొద్ది సమయమే. ఆ కూషు దేశంలో ఒక పవిత్రుడుగా, ఒక పరిశుద్ధుడుగా, సో ఆ రాజు యొక్క భార్య, ఆమె యవ్వనస్తురాలు. వారి దేశ చట్టం ప్రకారం ఆ రాజు భార్య మోషే గారికి ఇవ్వబడుతుంది. కానీ ఆమె వైపు కన్నెత్తు కూడా చూడడు. నువ్వు నాకు ఒక తల్లి లాంటి దానివి అంటాడు. ఆమె వైపు కన్నెత్తు చూడడు. సో ఆ విధంగా పరిశుద్ధుడుగా ఆయన మరి వివాహము, ఆయన దాదాపుగా ఏ ఇయర్లో ఆయన పెళ్లి చేసుకున్నాడు? ఏ వయసులో చేసుకున్నాడు చెప్పండి? మోషే గారు ఏ వయసులో చేసుకున్నాడు? అరౌండ్ 75, 75 ఏట పెళ్లి చేసుకున్నాడు. 75 ఏట వరకు పవిత్రుడుగా యోసేపు గారు 30 సంవత్సరాల వారికే, 30 సంవత్సరాలు పెళ్లి చేసుకున్నాడు యోసేపు గారు. సో పవిత్రుడుగా ఉన్నది, పరిశుద్ధంగా ఉన్నది యోసేపు గారు 30 ఇయర్స్ వరకే. కానీ మోషే గారు 75 ఇయర్స్ ఏజ్ వరకు, 75 సంవత్సరాల వరకు ఆయన ఒక శ్రేష్ఠుడైన, ఒక పవిత్రుడైన, పరిశుద్ధుడుగా, అందుకే పరమ తండ్రి చేత గుర్తించబడినాడు. సో బిడ్డలారా,
పరిశుద్ధులారా, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. నీతిమంతులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. అదే విధముగా మరి ఆయన ఆశీర్వదిస్తే ఎవరిని? బీదలను, దీనులను, మరి లేమిలో ఉన్నవారిని, మరి ధూళిలో ఉన్నవారిని, స్థితిలో ఉన్నవారిని కూడా ఉన్నతమైన స్థానములో ఆయన నిలబెట్టుతాడు. పరమతండ్రి మీకు స్తోత్రములు. కీర్తన గ్రంథము 25వ అధ్యాయము 12-13 వచనాలు. కీర్తన గ్రంథం 25:12-13. యెహోవాయందు భయభక్తులు గలవాడెవడో, యెహోవాయందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. అతని ప్రాణమును నెమ్మదిగా ఉండును. అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును. ఎవరి సంతానం భూమిని స్వతంత్రించుకుంటారట? ఇక్కడ యెహోవాయందు భయభక్తులు కలిగిన వారి యొక్క సంతానమును. ఎవరి యందు భయభక్తులు కలిగిన వారి సంతానమును? యెహోవాయందు భయభక్తు. సో కాబట్టి మన పిల్లలు మరి వారికి వారసత్వము, దేశం యొక్క ఉన్నత స్థలములు ఎక్కాలి వారంటే, వారి భూమిని వారు స్వతంత్రించుకోవాలంటే, వారు అడుగుపెట్టే చోటల్లో వారు అది దీవించబడాలంటే, వారు జాబ్ చేస్తున్న చోటల్లో వారు ఉన్నతమైన స్థానంలో వాళ్ళ ఆఫీసులో ఉండాలంటే, వారు చదువుతున్న చదువులలో వాళ్ళ కాలేజీలో కానీ ఎక్కడ వాళ్ళు టాప్గా ఉండాలంటే ఆశపడతామా లేదా? మన పిల్లలే టాప్గా ఉండాలని, అవునా కదా? మన పిల్లలకే టాప్ కాలేజీలో సీట్ రావాలి, మన పిల్లలకే టాప్ ప్యాకేజ్ రావాలి, మన పిల్లలకే గొప్ప స్థితిలో ఉండాలి. ఇది ఆశపడతాం. కానీ ఈ ఆశను ఎప్పుడు తీరుస్తాడట పరమ తండ్రి? తల్లిదండ్రులు భయము భక్తి కలిగి ఉన్నప్పుడు. తల్లిదండ్రులు భయము భక్తి కలిగి. సో అది ఏదైతే విత్తుతామో అదే మన పిల్లల ద్వారా పంట కోస్తాం. మనం ఏదైతే భయభక్తులు కలిగి ఉంటామో మన పిల్లలు భయభక్తులు కలిగి ఉంటారు. మన పిల్లలు ఆశీర్వదించబడితే ఇంకెంత సంతోషం చెప్పండి. తాతయ్యలకు, అమ్మమ్మలకు, నానమ్మలకు ఇంకెంత సంతోషం. వాళ్ళ పిల్లలు ఉన్నతమైన స్థానంలో ఉన్నప్పుడు. సో ఇది అందుకే పరిశుద్ధులారా, సో తల్లిదండ్రులు మాత్రమే కాదు, తాతలు, అమ్మమ్మలు, నానమ్మలు కూడా వారి భయభక్తును, వారి యథార్థతను వదిలిపెట్టద్దు. ఎందుకంటే నీతిమంతులు వృద్ధాప్యమందు చిగురిస్తారు. నీతిమంతులు ఏ విషయంలో చిగురిస్తారు వారు? సో భయభక్తులు అంటే యాకోబు పత్రికలో ఒక మాట మంచి నిర్వచనం ఇస్తాడు. మనకు చాలామంది భయభక్తులు అంటే తెలుసు, తెలియని వారు ఎవరు లేము. కానీ ఒక మంచి నిర్వచనము, ఒక శ్రేష్టమైన నిర్వచనము యాకోబు పత్రికలో 27వ వచనం, మొదటి అధ్యాయం 27వ వచనంలో, యాకోబు పత్రిక, తండ్రి అయిన ఎలోమి ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. ఆ పరలోకపు తండ్రి ఎదుట పవిత్రమైన భయభక్తి ఏదట? పవిత్రమైన భయభక్తి. ఎలాంటి భయభక్తి కలిగి ఉండాలి మనము? పవిత్రమైన భయభక్తి. ఏదో భక్తి అంటే సో ఏదో ఈ రోజుకు మందిరానికి వచ్చినప్పుడు భక్తి కాదు, సబ్బాత్ వచ్చినప్పుడు భక్తి కాదు, నెలపడుపుకి వచ్చినప్పుడు భక్తి కాదు. 24 ఇప్పుడు ఏమంటారు? 24/7 24/7 అనగా 365 రోజులు ఇంటూ 24. సో ఈ విధముగా అంటే వీక్ మాత్రమే 24 అవర్స్ భయపడడం కాదు, 365 రోజులు అనగా దినదినము. సో అదే చెప్తున్నాడు. తండ్రి అయిన, పరలోకపు తండ్రి అయిన ఎలోహిం ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, అనగా తల్లిదండ్రి లేని వారిని, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుట. దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించడము ఒకటి. అదట భక్తి అంటే. చూడండి ఎలా ఉంది డెఫినేషన్ భక్తికి. సో ఏంటి? పవిత్రము నిష్కలంకమైన భక్తి. ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా ఇహలోక మాలిన్యం అంటే తెలియని వారు ఏమైనా ఉంటే చేతులు ఎత్తండి. ఇహలోక మాలిన్యం అంటే తెలుసు కదా అందరికీ. ఇహలోక మాలిన్యము అంటకుండా, ఇహలోక మాలిన్యము మనం విన్నామా? చెడు వినడానికి మన హృదయంలో చేర్చబడుతుంది, దాని మీద ఇష్టం ఏర్పడుతుంది, మన కన్నులు డైరెక్షన్ ఇస్తాయి, వెళ్ళి చేస్తుంది. ఇంతకుముందు చెప్పాను కదా, ఒకతను రోడ్డు మీద వెళ్తున్నాడట. రోజు ఆ ఇంటి గుండా, దారి గుండా వెళ్తుంటే మామిడి పళ్ళు చాలా బాగా కనబడుతున్నాయట, చాలా బాగా కనబడుతున్నాయి.
సో వారి అది వేరే వాళ్ళ ఇల్లు అయితే దాని కన్ను చూసిందట. చెప్పాను కదా, గుర్తుందా ఎవరికన్నా? కన్నులు చూశాయి. కన్నులు చూడగానే ఇక్కడికి ఇక నోరులో నుంచి ఊవిలో జివ్వ ఆశించింది. జివ్వ ఆశించగానే బ్రెయిన్కు వెళ్ళింది సప్లై. సో ఈ బ్రెయిన్ ఏం చేసింది? డైరెక్షన్ ఇచ్చింది కాళ్ళకు, కాళ్ళు పరిగెత్తండి ఆ చెట్టు దగ్గరికి అని. కాళ్ళు పరిగెత్తినాయి. కాళ్ళు పరిగెత్తగానే చేయించి కోసింది ఎవరు? చేతులు కోసాయి. తిన్నదెవరు? తిన్నదెవరు? నోరు. పట్టబడ్డారు. అతను పట్టుబడ్డాడు. ఆ ఇంటి యజమానులకు వీపు వాయించబడింది. చివరికి కన్ను ఏడ్చిందట. అంటే కన్ను చూసి ఆశపడింది, చివరికి కన్నే మళ్ళీ చివరికి ఏడ్చింది. కాబట్టి మన కన్ను చూసే ప్రతిదాని కొరకు మనము ఆశపడకూడదు. మన కన్ను చూసే కన్ను చెప్పినట్టుగా మనం దేహం నడిచామా? మన కన్ను చెప్పే డైరెక్షన్ మనం విన్నామా? సో అందుకే కొన్ని మార్లు గుడ్డివారు ధన్యులేమో అనిపిస్తుంది. ఒకసారి ఊహించుకోండి, నేను గుడ్డివాడిని అయితే ధన్యుని అవుదునా? నేను గుడ్డివాడిని అయితే ధన్యురాలను అవుదునా? వారు ఇవన్నీ చూడలేరే, మనం చూసే ఇవన్నీ చూడలేరే. సో వారు ఎంత పాపం, వారి ఎడల ఎంత కన్నులు ఉన్న వారికి తెలుస్తుంది కదా, గుడ్డివారి ఎడల ఎంత జాలి దయ కలిగి ఉండాలో. కాబట్టి పరిశుద్ధులారా, సో మనము ఆ యొక్క పవిత్రమైన నిష్కలంకమైన భక్తి ఏంటనగా దిక్కులేని పిల్లలను మరి విధవరాండ్రను వారి ఇబ్బందులు పరామర్శించుట, ఇహలోక మాలిన్యము అంటకుండా మన నోటి గుండా పలకకూడని మాటలు పలికి, మన చెవులు కూడా వినకూడని విని, మనం హృదయంలో యోచించని ఎక్కడంట ఎప్పుడు యోచిస్తారట? అందరు ఇక్కడ మందిరానికి వచ్చిన పరిశుద్ధమైన యోచనలు. ఇంటికి వెళ్ళగానే మళ్ళీ రాత్రి పడకల మీద రాత్రి జాములు అయ్యందట. మరి దుష్టుడు మన యొద్దకు వస్తాడు. దుష్టుని దరిదాపులకు రానివ్వకూడదు, దుష్టపు ఆలోచన రానివ్వకూడదు. ఎందుకనగా మన దేహాన్ని మరి అపవిత్రతకు నాశనానికి నడిపించేవాడు. కాబట్టి పరలోకపు తండ్రి వాగ్దానం ఇస్తున్నాడు, ఆయన యందు భయభక్తుల వారి సంతానాన్ని దేన్ని స్వతంత్రింపజేస్తాడు? భూమిని స్వతంత్రింపజేస్తాడు. పరిశుద్ధులారా, తల్లిదండ్రులారా, మరి పెద్దలారా, మీరు భయభక్తులు కలిగి ఉండండి. సో నిష్కాపట్యమైన భక్తి ఏందో చేయండి, నిష్కలంకమైన భక్తి ఏందో చేయండి. సో మీరు చేయవలసిన కార్యములు ఏంటి అవి చేయండి. విధవరాండ్రను వారి ఇబ్బందులు పరామర్శించండి, తల్లిదండ్రులు లేని వారి ఇబ్బందులు పరామర్శించండి. సో అందుకే యాషోమెస్సే వారు అంటారు కదా, కుడివైపున ఉన్నవారులారా మీరు నా తండ్రి రాజ్యమును స్వతంత్రించుకోండి అంటాడు కదా. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో, 34-35 వచనాలు. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పిగొంటిని, నాకు దాహమిచ్చితిరి, పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకుంటిరి, దిగంబరినై ఉంటిని, నాకు బట్టలిచ్చితిరి, రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని, అయ్యా ఎప్పుడు చేశామయ్యా, మీకెప్పుడు చేశామయ్యా, మీరెప్పుడు హాస్పిటల్లో ఉన్నారయ్యా, మీరెప్పుడు చెరసాలలో ఉన్నారయ్యా, మీరెప్పుడు వ్యాధుల్లో ఉన్నారయ్యా, మీరెప్పుడు బాధల్లో ఉన్నారయ్యా, అసలు మీరు ఆకలి కొంటే నా ఆస్తినంతా పెడతానయ్యా అంటారా? అమ్మా అయ్యా, సృష్టిగా ఆయననే ఆకలిగొంటే నా ఆశ్రయంతా పెడతానంటారు. కానీ ఎవరికట? మిగులు అల్పులైన ఈనా బిడ్డలలో ఒకరికి చేశారు, మిగులు అల్పులైన వీరికి చేశారు, మీరు నాకు చేసినట్టే మిగులు అల్పులైన వారికి చేశారు. అందుగురించే మీరు కుడివైపుకు, సో కుడివైపుకు ఎడమ వైపు ఎంత తేడా ఉంటుందో చూడండి. ఎడమ వైపున ఉన్నవారు ఎవరట? వారు మేకలతో పోలుస్తాడు, కుడివైపు ఉన్న వారిని గొర్రెలతో పోలుస్తాడు. గొర్రెల యొక్క గుణగణం ఏంటది? ఎప్పుడు తల ఉంచుకొని ఉంటుంది. మేక ఎప్పుడు తల దించదు, అది మేక ఎప్పుడు పైకే. కాబట్టి మేకలాంటి మనము మనసు కలిగి ఉన్నామా? మేకలాంటి హృదయం కలిగి ఉన్నామా? మేకలాగా గర్విష్ఠులుగా ఉన్నామా? లేక దీనులముగా? అందుకే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యుల వారు దేన్ని స్వతంత్రించుకుంటారు? ఆయన రాజ్యమును స్వతంత్రించుకుంటారు. ఆత్మ విషయంలో దీనులైన వారు ఆయన రాజ్యమును స్వతంత్రించుకుంటారు. సో ఇక్కడ కుడివైపున ఉన్న వారులారా, మీరు నా తండ్రి నియమించిన నా తండ్రి రాజ్యమును మీరు స్వతంత్రించుకోనండి. పరమ తండ్రి మీకు స్తోత్రములు. సామెతల గ్రంథము 3వ
సామెతల గ్రంథం 3:35. జ్ఞానులు జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకుందురు ఘనతను స్వతంత్రించుకుందురు. జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకుందరు. చాలమ్మా. 3:35. జ్ఞానులు ఘనతను బుద్ధిహీనులైతే ఓకే అవమానము స్వతంత్రించుకుంటారు. జ్ఞానులు ఏం స్వతంత్రించుకుంటారట? ఘనతను. జ్ఞానం ఎక్కడుంది చెప్పండి? జ్ఞానం ఎక్కడుంది? ఆయన పాదాల చెంతనే. జ్ఞానము ఎవరి జ్ఞానం ఇస్తానండు పరమ తండ్రి? ఆయన యందు భయభక్తుల వారికి జ్ఞానమునిస్తా అంటున్నాడు. సో జ్ఞానము ఆయన పాదాల చెంత నేర్చుకోవాలి. సో దివారాత్రులు వాక్యమును ధ్యానించడం ద్వారా నేర్చుకోవాలి. సో జ్ఞానులు ఏం స్వతంత్రించుకుంటారట? ఘనతను స్వతంత్రించుకుంటారట. మొర్దెకై గారి విషయంలో, మొర్దెకై విషయం తెలుసు కదా, ఎస్తేరు గ్రంథంలో ఏం చేస్తున్నాడు? హామాను మొర్దెకైని ఏ విధము చేతనైనా చంపించాలి. మొర్దెకైని బట్టి యూదా జాతినందరిని చంపించడానికి కుట్ర పన్నాడు హామాను. కానీ ఆయనకు పరలోకపు తండ్రి ఇచ్చిన జ్ఞానము ద్వారా, ఎలాంటి జ్ఞానం అంటే చూడండి, ఆ రోజుల్లోనే వాళ్ళ సీక్రెసీ ఏజెన్సీ, ఇప్పుడు ప్రపంచంలో సీక్రెసీ ఏజెన్సీ మరి ఇజ్రాయిల్దని సర్వ ప్రపంచం చెప్పుకుంటున్నారు. అంత సీక్రెసీ ఉన్నా కూడా వారు మరి తప్పటడుగు వేశారు. మరి గత సంవత్సరం అక్టోబర్ 7న యుద్ధం స్టార్ట్ అయింది. సో తెలుసుకోలేకపోయారు. అయితే ఆ రోజుల్లోనే మొర్దెకై గారికి మరి అహష్వేరోషు రాజును చంపించడానికి కుట్ర పన్నింది ఈ హామానేనని ఆయన కనిపెట్టగలిగాడు. కానీ ఆయన ప్రూఫ్స్ లేవు ఆయన దగ్గర. హామానే కుట్ర పన్నాడని మొర్దెకై గారికి తెలుసు. అందుగురించే అరే రాజునే చంపించాలని చూస్తున్నావే, ఈ యొక్క దేశాన్ని పరిపాలిస్తున్న 127 సంవత్సరాలను పరిపాలిస్తున్న అహష్వేరోషు రాజు యొద్ద నువ్వు ప్రధానమంత్రి పోస్టులో ఉండి ఆ రాజుని చంపించి నువ్వు రాజును అవుదామనుకుంటున్నావు అని ఆయనకు నమస్కరించాడు. అంతేగాని చాలామంది ఏమనుకుంటారంటే అతను యూదుడు కాబట్టి ఏమంటాడు? అయ్యా నీ ప్రజలను రక్షించడానికి కొరకు అతని చెప్పుల నారును కూడా ముద్దు పెట్టుకుంటాను అంటాడు. నీ ప్రజలను రక్షించడానికి కొరకు నేను హామాను యొక్క చెప్పుల నారును కూడా ముద్దు పెట్టుకోగలను. కానీ అలాంటి కుట్రదారు, సో నాయుడుల కుట్ర పన్నుతో అతను కుట్రదారై ఉండి, అయితే ఎవరైతే ఆ ఇద్దరు వ్యక్తుల పేరేంది? బిగ్దాను, ఒకతని పేరు బిగ్దాను, ఇంకొకతను. సో ఓకే, ఇద్దరు సైనికులు. ఆ ఇద్దరు సైనికులను ఇతను నడిపిస్తాడు హామాను. వారి ద్వారా కుట్ర పన్ని అహష్వేరోషు రాజును చంపాలని చూసినప్పుడు ఆ యొక్క సీక్రెసీ పరమ తండ్రి మరి వారు గుసగుస మాట్లాడుతుంటుండగా, వాళ్ళు మాట్లాడుకుంటగా పరమ తండ్రి మొర్దెకైకి తెలియపరిచాడు. దాన్ని ఆ గ్రంథములో రాసి పెట్టాడు. సో దాన్ని బట్టి వారిద్దరికీ ఉరిశిక్ష వేశారు. అయితే ఆయనకు బహుమానము మేలు ఏమి జరగలేదు. అయితే ఒక సమయం వచ్చింది, ఒక సందర్భం వచ్చింది. అతని కొరకు ఉరికొయ్య అతడు హామాను అక్కడ పాతించాడు. కానీ 3 రోజులు మరి ఎస్తేరమ్మ అదస్సమ్మ ఉపవాస ప్రార్థన ఉంది. ఆ యూదా జాతి అంతా ఉపవాసం ఉన్నారు. ఆ 3 రోజుల ఉపవాస ప్రార్థనకు జవాబుగా మరి పరలోకపు తండ్రి అహష్వేరోషు రాజుకు నిద్ర రానివ్వలేదు. ఆ రాత్రి గ్రంథము తెప్పించుకొని చదవడము, ఒరే మొర్దెకై ఇంత గొప్ప మేలు చేశాడు, ఇతనికి ఏమి ఘనత జరిగించలేదా అని తీసుకువెళ్ళి ఆయనను ఘనపరిచారు. ఏం ఘనత చేశారు? ఆ యొక్క అహష్వేరోషు యొక్క రాజు యొక్క రథం మీదకి ఎక్కించి, రాజవస్త్రములు తొడిగించి, రాజ కిరీటం పెట్టించి, రాజ ఉంగరము పెట్టి, సో వీధులలో ఎవరు మళ్ళీ దాన్ని ఊరేగిస్తూ తీసుకెళ్ళింది? ఎవరు? ఆ హామానే, దుష్టుడైన హామానే. చూడండి, పరమ తండ్రి తాను ఘనపరచాలనుకున్న వారిని, పరమ తండ్రి ఎవరిని? ఆయన జ్ఞానము కలిగిన వారిని. కాబట్టి బిడ్డలారా, ఆయన జ్ఞానమును నిర్లక్ష్యం చేయకండి. మీరు ఈ లోకపు జ్ఞానము చదువుల విషయంలో దృష్టి పెట్టండి. నేను అది చదువుకోకూడదని చెప్పడం లేదు. కానీ ఎంత కనీసం ఒక 10% సమయము ఆయనకు ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి కొరకు దినదినము ఆయన జ్ఞానమును సంపాదించుకోవడానికి కొరకు. ఎందుకంటే నిన్ను ఉన్నతమైన స్థానంలో నిలబెట్టేది ఆయన జ్ఞానము సుమా. నిన్ను గణపరచగలిగేది ఆయన ద్వారా సుమా. మీరు కష్టపడతారు, ఎగ్జామ్స్ రాస్తారు, మంచి మార్క్స్ వస్తాయి అనుకుంటారు. కానీ మంచి మార్క్స్ని మీకు తెప్పిస్తున్నది ఎవరు? మిమ్మల్ని ఉన్నతమైన మీరు అనుకున్న వాటిలో మీకు ఇప్పిస్తున్నది ఎవరు అనేది మీరు గ్రహించుకుంటే అది మీ తల్లిదండ్రుల యొక్క ప్రార్థన. అది ఓకే, మీరు బిడ్డలారు, మీరు విశ్వాసం కలిగి ఉన్నారు కావచ్చు, కానీ మీ యొక్క పితరుల యొక్క ప్రార్థనలు ఆ పరమత్తని మీకు దీవెనకరంగా ఉంచి మిమ్మల్ని ఘనపరిచే స్థితిలో. అయితే ఆ ఘనతను మరి జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకుంటారు. అయితే ఇంకొకతను కూడా స్వతంత్రించుకుంటాడట. ఏం స్వతంత్రించుకుంటాడో చూసుకుందాం. అదే సామెతల గ్రంథము 11:29.
వ్యర్థమైంది స్వతంత్రించుకుంటాడు ఇతను. ఏంటో చూద్దాం. 11:29. తన ఇంటి వారిని బాధ పెట్టువాడు తన ఇంటి వారిని బాధ పెట్టువాడు గాలిని స్వతంత్రించుకొను. గాలిని స్వతంత్రించుకుంటారు. బిడ్డలారా, మీలో ఎవరైనా మీ ఇంటి వారిని బాధ పెట్టేవారుగా ఉన్నారా? మీ తల్లిదండ్రులను బాధ పెట్టేవారుగా ఉన్నారా? మీ తోబుట్టులను బాధ పెట్టేవారుగా ఉన్నారా? మందిరానికి వచ్చేవారిని బాధ పెట్టేవారుగా ఉన్నారు. మీరు స్వతంత్రించుకునేది గాలిని మాత్రమే సుమా. శూన్యమే మీరు స్వతంత్రించుకునేది. ఇవన్నీ కోల్పోతారు. ఈ దేశమును స్వతంత్రించుకోవడం కోల్పోతారు, ఘనతను సంపాదించుకోవడం కోల్పోతారు, జ్ఞానం పొందుకోవడం కోల్పోతారు, మరి ఉన్నతమైన స్థానము పొందుకోవడం కోల్పోతారు, సింహాసనాన్ని కోల్పోతారు, పరలోక రాజ్యమును కోల్పోతారు. చివరికి మీరు ప్రయాసపడేది గాలికి, శూన్యమే. గాలిని స్వతంత్రించుకుంటారు. కాబట్టి ఒక్కసారి పరీక్షించుకోండి. ఎవరైనా పరిశుద్ధులారా, ఈ వాక్యం వింటున్నా మీరు ఎవరైనా మీ ఇంటి వారిని బాధ పెడుతున్నారా? ఇంటి వారిని ఇబ్బంది పెడుతున్నారా? మీ తల్లిదండ్రులను వేదనకు గురి చేస్తున్నారా? లేక మీ బిడ్డలు తల్లిదండ్రులను వేధిస్తున్నారా? లేక బిడ్డలనే తల్లిదండ్రులు వేదనకు గురి చేస్తున్నారా? మరి మీ తోబుట్టులకు ఇబ్బంది పెడుతున్నారా? మరి లేక మీ ఆత్మీయులకు, మీ రక్త సంబంధికులకు, మీ తోబుట్టులకు, ఎవరికైనా మీ స్నేహితులకు మీరు ఇబ్బంది కలుగజేస్తున్నట్టయితే మీరు ఆయన పిల్లలు కాజారరు. మీరు ఆశీర్వాదం కోల్పోవడమే కాదు, దీవెనలు కోల్పోవడమే కాదు, మేలు కోల్పోవడమే కాదు, చివరికి ఏమి స్వతంత్రించుకుంటారు? గాలిని స్వతంత్రించుకుంటారు. సో కాబట్టి పరిశుద్ధులారా, దయతో మీరు గాలిని కొరకు కాదు ప్రయాసపడేది. మనము దీవెనల కొరకు, ఆశీర్వాదముల కొరకు, మేళ్ళ కొరకు మనం ప్రయాసపడుతున్నాం. పరమతండ్రి మీకు స్తోత్రములు, పరమతండ్రి మీకు స్తోత్రములు. అపోస్తలుడైన పౌలు గారు 1 కొరింథీ పత్రికలో 15వ అధ్యాయంలో 50వ వచనంలో ఒక మాట రాస్తాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 50వ వచనం. సహోదరులారా, నేను చెప్పున్నది ఏమనగా రక్త మాంసములు ఎలోహిము రాజ్యమును స్వతంత్రించుకున్న నేరవు క్షయత అక్షయతను స్వతంత్రించుకోండి. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ దేహాన్ని గురించి మనం చాలా ప్రయాసపడతాము. ఈ దేహాన్ని అందంగా ఉంచుకోవడానికి కొరకు, ఈ దేహాన్ని అలంకరించుకోవడానికి కొరకు. కానీ ఈ దేహంతో మనం వెళుతామా ఆయన రాజ్యాన్ని? ఈ రక్త మాంసాల ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకునేది? ఏమని చెప్తున్నాడు? రక్త మాంసములు ఆయన రాజ్యమును స్వతంత్రించుకున్న జాలదు సుమా. ఈ యొక్క రక్త మాంసముల చేత మనం ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకోలేము. మనం స్వతంత్రించుకునేది ఏంటిది? మనది ఈ శరీరము, ఇది క్షయమైపోయేదే. ఈ రక్త మాంసములతో కాదు మనం స్వతంత్రించుకునేది. ఈ క్షయమైపోయేదే ఈ శరీరము. కానీ మనము అక్షయమైన శరీరముతో, మహిమా శరీరముతో ఆయన రాజ్యమునకు చేర్చబడబోతున్నాం. క్షయమగు శరీరము అక్షయత ధరించును, క్షయమగు అక్షయత ధరించును. ఏ శరీరము నీవు కలిగి ఉందువు, ఏ రీతిగా నీవు నడుచుకుందువు, ఏ శరీరము నీవు కలిగి ఉందువు, ఏ రీతిగా నీవు నడుచుకుందువు. విడువబడెదవా, మహిమా పొందెదవా, విడువబడెదవా, మహిమా పొందెదవా. విడువబడుట బహుఘోరం, పండుగను ఆచరించువారు మ్రోగగానే ఎత్తబడెదారు. బూరల పండుగను ఆచరించువారు కడబూర మ్రోగగానే ఎత్తబడెదారు. క్షయమగు శరీరము అక్షయత ధరించును, క్షయమగు శరీరము అక్షయత ధరించును. ఏ శరీరము నీవు కలిగి ఉందువు, ఏ రీతిగా నీవు నడుచుకుందువు, ఏ శరీరము నీవు కలిగి ఉందువు, ఏ రీతిగా నీవు నడుచుకుందువు.
తండ్రి మీకు స్తోత్రములు. కాబట్టి పరిశుద్ధులారా, ఈ యొక్క రక్త మాంసములతో కాదు మనం ఆయన రాజ్యమును స్వతంత్రించుకునేది. మనము క్షయమైపోయే ఈ శరీరము అక్షయతను ధరించుకోవలసి ఉంది. మర్త్యమైపోయే ఈ శరీరము అమర్త్యతను ధరించుకోవాల్సి ఉంది. ఎవరు ధరించుకుంటారు? ఎవరు అమర్త్యతను ధరించుకుంటారనగా ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన ఆశీర్వాదము నొందిన వారు, ఆయన చేత జ్ఞానం పొందుకున్నవారు, ఆయన చేత జ్ఞానం పొందుకున్నవారు వారు ఘనపరచబడతారు, ఘనతకు వారు పాత్రులుగా ఎంచబడతారు. కాబట్టి ఆయన ఆశీర్వాదమే మనకు ఐశ్వర్యం మాత్రమే కాదు, భూమిని స్వతంత్రింపచేస్తుంది. రెండవది దేశమును స్వతంత్రింపజేస్తుంది. మూడవది సింహాసనమును ఎక్కిస్తుంది. నాలుగవది మనకు ఘనతను తెచ్చిపెడుతుంది. ఐదవది మనకు ఆరోగ్యమునిస్తుంది, స్వస్థతనిస్తుంది. ఏడవది ఆరవది ఐశ్వర్యమునిస్తుంది. చివరిగా ఏడవది మనకు ఆయన పరలోక రాజ్యమును స్వతంత్రింపజేస్తుంది. కుడివైపున ఉన్న వారులారా, నా తండ్రి రాజ్యమును స్వతంత్రించుకుండని ఆయన యందు భయభక్తులు కలిగిన వారిని ఆ విధముగా ఆయన ఆశీర్వాదము ఇన్ని యొక్క మేళ్ళ చేత 7 మరొక్కసారి మీకు గుర్తుపెట్టుకోండి. ఆయన ఆశీర్వాదము మొట్టమొదటిది భూమిని స్వతంత్రింపజేస్తుంది, రెండవది దేశమును స్వతంత్రింపజేస్తుంది. ఈరోజు ప్రపంచంలో చూసినట్టయితే మరి భూమిని స్వతంత్రించుకున్నవారు, దేశము స్వతంత్రించుకున్నవారు మరి ఎన్ని దేశాల్లో ఇజ్రాయెల్ ఉన్నారో మనకు తెలుసు. అదేవిధంగా మూడవది సింహాసనమును, నాలుగవది ఘనతను, ఐదవది ఆరోగ్యమును, ఆరవది ఐశ్వర్యమును, ఏడవది చివరిగా ఆయన రాజ్యమును మనకు స్వతంత్రింపజేస్తుంది. అట్టి కృప పరమ తండ్రి ఆయన పిల్లలమైన మనకందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. పరమ తండ్రి నీకు స్తోత్రములు.